ఎవరన్నా కొబ్బరి బొండ తాగి పీచు మొహన కొట్టిర్రా? అరే ఆ పీచును వారేకమ్మా, అది వేస్ట్ కాదు, అదొక విప్లవం అనుర్రి. ఆవు కానీ మీరేం చేస్తారు? కొబ్బరి పీచును చాలా మంది వారేస్తారు, లేకపోతే బోళ్ళ గింతత వాడతారు కదా. మనం కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరికాయ తిని పీచును కుప్పలు వారేస్తాం. కానీ ఓ అక్కనైతే ఆ పీచుకే జీవం పోసి కిర్ర కళాకృతులు చేస్తుందిలా. టీచర్ కోళ్ళు విడిచి మరి ఆ కొబ్బరి పీచుతోటి బొమ్మలు చేస్తుందట. ఇంతక అక్కేవలు ఆ కొబ్బరి పీసు ముచ్చటేందో ఇందాం పారి మొత్తం. ఉత్తగా కొబ్బరి పీచు అంటే యాదొచ్చేదేంది? ఉత్త వేస్ట్ ముక్కని పీచని. కానీ దాన్నే అద్భుతమైన కళాకృతులు లెక్క మారుస్తున్నారు. ఆ కొబ్బరి పీచుతోని ఆమె చేసే బొమ్మలు చూస్తే జీవం ఉట్టి పడుతుంది. చిన్నప్పటికెంచి హస్తకళలంటే మస్తు ఇష్టమున్నదట గీ అక్కకు. గందుకే ప్రైవేట్ టీచర్గా చేస్తున్న ఉద్యోగాన్ని సైతం ఇడిచిపెట్టి ఇగో ఇట్లా బొమ్మలు తయారు చేసుడు చాలు చేసింది కొబ్బరి పీచుతోటి. నెల నెలా వచ్చే జీతం కంటే ఈ కళను బతికించడమే ముఖ్యం అనుకున్నదిగా. కష్టమున్న ఇష్టమైన పని కాబట్టి మస్తు దిల్కుషి అవుతుందట ఇక అక్కకు. సాధారణంగా ఇప్పుడు మహిళలు ఎక్కువ శాతం వేరే ఫీల్డ్లోకి వెళ్తూ ఉన్నట్టు ఒక మీరు టీచర్గా చేస్తారని చెప్పి అంటున్నారు. అలాగే వేరే వృత్తుల్లో పనిచేస్తున్నారు. కానీ ఈ పీసు పరిశ్రమకు రావాలని మీకు ఎందుకు అనిపించిందండి? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు క్రాఫ్ట్ అంటే ఇష్టం సార్. ఏది వచ్చినా నాకు చేయడం ఇంట్రెస్ట్. దాంతో అలా నాతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది. అందుకని నేను టీటీసీ క్రాఫ్ట్ చేసి స్కూల్లో టీచింగ్ చేశాను. క్రాఫ్ట్ జాబే చేసేదాన్ని సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న పాషర్లపూడ అనే ఊర్లో ఉంటుంది గీ అక్క. ఇయ్యాల రేపు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బొమ్మలే, ప్లాస్టిక్లో లేకదనుల్లా. భూమిలో వేసిన 100 ఏళ్ళైనా కరగవు. పర్యావరణానికి పెద్ద ముప్పే కదా. కానీ గీ కొబ్బరి పీచు ఉత్పత్తులు ప్లాస్టిక్కు పక్కా ప్రత్యామ్నాయం అంటాంది గీ అక్క. పర్యావరణానికి మేలు చేసే గిట్లాంటి హస్తకళలకు ప్రోత్సాహం లభించాలి. సర్కారు కానీ జనాలు కానీ గీ బొమ్మలను కొంటే మరింత మంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఈ హస్తకళను బతికించాలని వేడుకుంటాంది అక్క. ఇంట్లో ప్లాస్టిక్ బొమ్మలు తీసేసి ఇట్లాంటి పర్యావరణ బొమ్మలు పెట్టాలని చెప్తాంది. పిట్టగూడు, ఏనుగు, ఎంకన్న స్వామి, గాజులు వేసుకునే స్టాండ్లు, శివలింగం, గుర్రాలు, కుండలు, గణపతయ్య, చెట్లు, మొక్కలు, ఇల్లు, వంటలు, దుప్పులు, షోకేజ్ బొమ్మలు ఇట్లా మస్తు చేసింది. ఇదంతా కొబ్బరి పీచుతోనే చేసిందట అక్క. కొబ్బరి పీచుతో ఒక బొమ్మ తయారు చేయాలంటే అసలు ఎన్ని రోజులు పడుతుందండి? అసలు ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్కలా ఉంటుంది సార్. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. ఒక్కొక్కటి 2 hours 3 hours అవ్వడానికి బొమ్మ అవుతుంది సార్. ఫినిషింగ్ అయితే చాలా టైం పడుతుందండి. ఎన్ని రోజులు పడుతుంది? ఒక హార్సు, ఎలిఫెంట్ ఇవి అయితే ఒక 5-6 చేసేసుకుని థ్రెడ్ వేయడానికి ఒకరు వేస్తారు. తర్వాత ఫినిషింగ్ గమ్మ ఆరాలి సార్. అలా 1 day పడుతుందండి. రోజుకొచ్చి 4-5 అయితే చేసుకోగలుగుతామండి. చూసిండ్రా జనాలారా, కొబ్బరికాయ తిని కొట్టి పీచును పనికిరాదని బారేస్తాం. కానీ బుద్ధి ఉంటే, క్రియేటివిటీ ఉంటే దానితోటే లక్షల దందా చేయొచ్చు. నలుగురికి పని ఇవ్వచ్చు. ఫోన్లలో రీల్స్ చూసుకుంటా టైం వేస్ట్ చేసుడు కంటే గీ అక్క మాత్రం కొబ్బరి పీచుతోనే అద్భుతాలు సృష్టించుకుంటా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గిట్లాంటి మహిళా శక్తికి మనం అందరం సలహా కొట్టాల్సిందే పో. సరే మరి, ప్రకృతిని కాపాడేటోళ్లకు, హస్తకళలు నేర్చుకునేటోళ్లకు జర ఆల్ ది బెస్ట్.